ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసరికి నేను ఏమేమి పనులు చేశానో, అలాగే మేము చేసిన మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ గురించి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను మార్నింగ్ 5 కల్లా లెగిసేసాను. లెగిసిన తర్వాత ఇల్లు చిమ్మేసేసాను. మా హస్బెండ్ వచ్చేసరికి దీపారాధన చేసేసి లైన్కి వెళ్ళిపోతారనమాట. మా పాప బీట్రూట్ ఫ్రై అడిగిందని చెప్పి ఇలా బీట్రూట్ ఫ్రై కోసం బీట్రూట్ కట్ చేసి పక్కన పెట్టేశాను. ఒట్టి బీట్రూట్తోనే చేస్తానండి. కొంతమంది బీట్రూట్కి ఉల్లిపాయ యాడ్ చేసి చేస్తారు కదా, నేను ఇలా ఒట్టి బీట్రూట్తోనే చేస్తాను అనమాట. ఇక్కడ కళాయి పెట్టేశాను. కళాయి పెట్టి కొంచెం నూనె వేసి అలాగే కొంచెం తాలింపు గింజలు వేశాను. అలాగే కొంచెం కరివేపాకు రెబ్బలు వేశాను అనమాట. ఈ వేగిన తర్వాత మనము ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో బీట్రూట్ అవి వేసుకొని మనం కలిగి పెడతా ఉండాలండి. అలా కలిగి పెట్టిన తర్వాత మనం మాడుకోకుండా ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి, హైలో పెట్టకుండా. ఎందుకంటే ముక్కలు మాడిపోతాయి కాబట్టి మాడిపోకుండా ఉండాలంటే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ నేను బీట్రూట్ ముక్కలు అనేవి వేసేస్తున్నాను. మనం చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్ కూడా. అలాగే పిల్లలకు కానీ పెద్దలకు కానీ బ్లడ్ అనేది పట్టడానికి బీట్రూట్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. బీట్రూట్ అందుకే వారానికి ఒకసారి తింటే మంచిదంటారు. ఇక్కడ చూసారు కదండి, నేను బీట్రూట్ వేసేసి వేయించుతున్నాను అనమాట. మనం అప్పుడప్పుడు మధ్యలో గరిటతో కదిలించుకుంటూ ఉండాలి. చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. అలాగే ఒక పక్కన మా పాప కోసం అన్నం అనేది గ్యాస్ మీద పెట్టేశానండి. అది ఉడుకుతూ ఉండేలోపు కర్రీ అనేది అయిపోతుంది అనమాట. అలాగే మా పాప టిఫిన్ ఏమీ వద్దు, అన్నమే తింటాననేసరికి టిఫిన్ ఏం చేయలేదు, అన్నం తినేసింది అనమాట. ఇక్కడ ముక్కలు అనేవి వేగుతూ ఉన్నాయి. కొంచెం బీట్రూట్కి కానీ క్యారెట్కి కానీ మనం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే ముక్కలకి బాగా పట్టి టేస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ముక్కలు తిప్పుతూ ఉన్నాను. ఇంకా ముక్కలు అనేవి ఏగిపోతున్నాయి అనమాట. అలాగే ఒక పక్కన పాపది రైస్ అనేది కంప్లీట్ అయిపోయింది. అది పక్కన పెట్టేశాను. తర్వాత కొంచెం ఒక ప్లేట్లో పెట్టేసేసి ఫ్యాన్ కింద పెట్టేస్తానండి, చల్లారిపోతుంది. అలాగే ఇక్కడ బీట్రూట్ ఫ్రై కూడా అయిపోవచ్చింది. ఇంకా మనకి ఎంత సాల్ట్ కావాలో అంత వేసేసుకొని కారం వేసేసుకొని ఒక 5 మినిట్స్ వేగనిస్తే చాలండి. చాలా సింపుల్గా టేస్టీగా బీట్రూట్ ఫ్రై అనేది అయిపోతుంది అనమాట. ఈలోపు మా పాపని మొత్తం రెడీ చేసేసాను. తను ఏంటంటే ఇంకా షూస్ అవి వేసుకుంటా ఉంది. ఇంకా తనకి నేను అన్నం పెట్టిస్తే తను తినేసింది అనమాట. ఇంకా టిఫిన్ ఏం చేయలేదు కదా, ఇంకా అన్నమే తినింది. తనకి బీట్రూట్ అంటే ఇష్టం అని చెప్పేసి ఇంకా పెరుగు అన్నం తినమంటే తినకుండా ఇంకా బీట్రూట్తో అన్నం తినేసింది. ఇక్కడ చూసారు కదండి, ముక్కలు మగ్గినాయి అని ఆల్రెడీ ఉప్పు వేసేసాను. ఇక్కడ కారం వేస్తున్నాను అనమాట. వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వేగనియాలి. వేగనిచ్చిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవటమే అండి. నేను ఫ్యాన్ కింద పెట్టేశాను. మా పాపకి మళ్ళీ కర్రీ వాసన వచ్చిద్దని ఫ్యాన్ కింద పెట్టేశాను అనమాట, చల్లారిపోయిద్దని చెప్పేసి. ఈజీగా చేసేసుకోవచ్చు బీట్రూట్ ఫ్రై అనేది. ఏదైనా సరే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్నీ అన్నం ఆరిపోయినాయి అని చెప్పేసి మా పాపకి అన్నం పెట్టేస్తున్నాను బాక్స్లో. అన్నము అలాగే పెరుగన్నము కర్రీ సపరేట్గా వేసిస్తానండి. కూర అన్నం ఏంటంటే తనే కలుపుకుంటానండి, పెరుగన్నం మాత్రమే నేను కలిపి పెడతాను అనమాట. ఇంకా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మా పాపని నేను దించి రావాలండి. డైలీ వచ్చేసరికి నేను దించేసి వస్తాను. ఇక్కడ పెరుగన్నం కలిపేసి బాక్స్లో పెడుతున్నాను అనమాట. తనకేంటంటే పెరుగన్నం గట్టిగా అయిపోతుందని ఇలా పెరుగన్నం వరకు కలిపి పెడతాను. అలాగే స్నాక్స్ వచ్చేసరికి దానిమ్మ గింజలు అలాగే కొబ్బరిలో వచ్చేసానన్నా కదండి, ఆ కొబ్బరిలో తీసుకెళ్ళింది అనమాట. మనం పిల్లలకి ఇంట్లో ఏది చేసినా కానీ ఇష్టం ఉండదు, కానీ బయట మాత్రం ఏదైనా సరే ఇష్టంగా తింటారు. మార్నింగ్ ఈ కొబ్బరిలో తీసుకెళ్ళడానికి మా పాపకి కేక్ అడిగితే ఇంకా కేక్ ఇప్పించాల్సి వచ్చింది. తను ఇక్కడ అన్నం తినేస్తుందండి. ఇంకా పాపని తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయాను నేను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసేసుకొని పని అనేది చేసుకున్నాను అనమాట. ఎక్కువ ఐటమ్స్ ఇప్పుడు పోయాల్సిన అవసరం ఉండట్లేదు అంటున్నా కదా, ఇక్కడ గసాలు పోయాల్సి వస్తే గసాలు పోసేసానండి. సీలింగ్ చేసేస్తున్నాను. ఒక 6-7 అట్ల కన్నా ఏ ఐటమ్ అయినా పోయాల్సిన అవసరం ఉండట్లేదు. మ్యాక్సిమం చాలా తక్కువ ఐటమ్స్ పోయాల్సి వస్తుంది. అలాగే తక్కువ షీట్స్ అనేవి పోయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ నేను గసాలు సీలింగ్ చేసేస్తున్నాను. అలాగే షీట్స్ కొట్టేస్తున్నానండి. దగ్గర ఒక 6 అట్లే పోసింది నేను ఈ గసాలు కూడా. అలాగే ఇంకో ఐటమ్ ఒక 2-3 ఐటమ్స్ మొత్తం మీద ఒక 3-4 ఐటమ్సే ఉంటున్నాయండి రోజు
బ్లౌజ్ మొత్తం మీద. అవి కూడా ఒక 30 అట్లా అలాగే ఉంటున్నాయి, అంతకన్నా ఎక్కువ ఉండట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సేల్స్ చాలా తక్కువ ఉన్నాయి కదండి. అసలు ఈ టైంకి సేల్స్ బాగా ఉండేది, అలాంటిది ఇప్పుడు సేల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ నేను గసాలు సీలింగ్ వేసేసి షీట్స్ కొట్టేసి పక్కన పడేసేసాను. అలాగే ఒక 6 అట్ల లవంగాలు పోద్దామని పోస్తున్నాను అనమాట. ఇప్పుడు ప్రతి ఐటమ్ రేట్ అనేది బాగా పెరిగిందండి. దాన్ని బట్టి మనకి లాభాలు అనేది చాలా తక్కువ వస్తున్నాయి, అలాగే సేల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అనమాట. ఇక్కడ నేను లవంగాలు 6 అట్లు కావాలంటే పోసేస్తున్నాను. ఇప్పుడు దగ్గర లవంగాలు వచ్చేసరికి 1100 దాకా ఉంది, అంత కాస్ట్ పడుతుంది అనమాట. చాలా కాస్ట్ పెరిగిపోయింది. ప్రతి ఐటమ్ ఇదివరకుతో పోల్చుకుంటే 300-400 పెరిగిందనమాట ప్రతి దానికి. ఇక్కడ నేను లవంగాలు 6 అట్లు పోసేస్తున్నాను. చాలా తక్కువ షీట్స్ పోయాల్సి వస్తుందండి డైలీ వచ్చేసరికి. ఇదివరకు వచ్చేసరికి ఒక 70-80 అట్లన్నా పోసేవాళ్ళం, అలాంటిది ఇప్పుడు 30-40 అన్నా పోయాలంటే కష్టంగా ఉంటుందన్నమాట. సగానికి సగం పడిపోయినాయి అనమాట సేల్స్. ఏ బేరం ఉండట్లేదండి, ఏ సేల్స్ ఉండట్లే. ఇదనే కాదు, ఏ వ్యాపారాలైనా చాలా తక్కువగా నడుస్తున్నాయి ఇప్పుడు. ఇక్కడ చూసారు కదా, నేను లవంగాలు కాల్ చేసేసానండి. అలాగే సీలింగ్ వేసేస్తున్నాను. పోసేసి సీలింగ్ వేసేసి షీట్స్ కొట్టేయటమే. చాలా తక్కువ పని ఉండటం వల్ల ఖాళీగా ఉంటున్నాను. అలాగే ఈవినింగ్ మా పాపని మా హస్బెండే తీసుకొచ్చాను, నేను రాలేనంటే. మార్నింగే చెప్పింది కదండి కేక్ కావాలని, ఇంకా తనకు నచ్చిన కేక్ కొనుక్కొచ్చుకుంది అనమాట. స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో కూల్ కేక్ తెచ్చుకుంది. మీ పిల్లలు కూడా ఇంతేనండి, ఇంట్లో చేసి తినకుండా బయట కొనుక్కుంటారా? అలా అయితే కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ మా పాపకి ప్లేట్లో కేక్ ఇచ్చేసాను. నేనైతే తిన్న శ్రావణ మాసం అని చెప్పేసి ఇలా కేక్ తెచ్చేసుకుంది. ఎలా పడితే అలా తెచ్చేసుకున్నట్టుంది, మొత్తం పాడైపోయింది అనమాట. క్రీమ్ మొత్తం దానికే అయిపోయింది. ఇంకా తనకి ప్లేట్లో పెట్టిస్తే తను తినేసింది అనమాట. మా హస్బెండ్ మా పాప తెచ్చుకున్నారండి. నేనంటే తిన్నాం, శ్రావణ మాసం కదా అని చెప్పి ఎగ్ కలిసిద్ది కదా అని చెప్పేసి తనకి ఇష్టమైన స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తెచ్చుకుంది. ఎక్కువ తనకి స్ట్రాబెర్రీస్ కూడా చాలా ఇష్టం అనమాట. ఇక్కడ తను కూర్చొని తినేస్తుంది, చాలా ఇష్టమే. ఈ పిల్లలకి ఎప్పుడు కేకులు ఇలాంటివి కావాలి అంటారు కదండి. ఇక్కడ చూసారా, మా పాప వచ్చేసరికి స్టిక్కర్స్ కూడా కొనుక్కొచ్చుకుంది అనమాట. ఏదో ఒకటి పిల్లలు అడుగుతూనే ఉంటారు కదండి. చూసారు కదా, ఇదే వీడియో, నిన్నటి వీడియో అండి, ఫుల్ డే వ్లాగ్ అనమాట. వీడియో నచ్చిందా అండి? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండి. అలాగే ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. చూసారుగా, ఇక్కడ మా పాప కొంచెం కేక్ అనేది తినేస్తుంది. కూల్ కేక్ తెచ్చుకుందనమాట. తనకి ఏవైనా సరే ఇంట్లో చేసినవి కాకుండా బయటివి కావాల్సి వస్తాయి పిల్లలకి. మ్యాక్సిమం పిల్లలందరూ ఇంట్లో కాకుండా బయటియే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. చూసారు కదండి, వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి.